రియాక్ట్ కండి ప్లీజ్, మీరు రియాక్ట్ కండి. ఆంజల్ రెడ్డి గారు. శ్రీనివాస్ గారు, మీకు ప్యానెల్లో ఉండే పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఆ, ఆయన వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన మాటలు అది రాజకీయ కుట్ర లేదా రాజకీయ ఇదే పక్కన పెడితే ఇది ఒక పెద్ద రాజకీయ తెలివి తక్కువతనం. ఆయన ఏం మాట్లాడాడో ఆయనకు అర్థం కాలేదు. దాని మీద మళ్ళా మన బొత్స సత్యనారాయణ గారు మాట్లాడింది ఆయనకి అర్థం కాదు, మనకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు అనేది ఉంది విభజన చట్టంలో. సో ఈ 10 సంవత్సరాల్లో మనము ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎప్పుడన్నా మనం హైదరాబాద్ నుంచి చేశామా? ఏమంటే చేశాం? మీకు ఏమైనా గుర్తుందా శ్రీనివాస్ గారు? లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు. ఒక్క నిమిషం ఉన్నారు తప్ప, అధికారులు ఉన్నారు తప్ప, తర్వాత వెళ్ళిపోయారు కదా. ఎప్పుడు వచ్చేసారు. ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ పేపర్. ఈ ఉమ్మడి రాజధాని చట్టంలో ఉంటుంది, కాగితం మీద ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకనో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అవకాశం ఉన్నప్పటికీ కూడా సరే దాని మీద అనేక ఆయన ఓటికి నోటికేస్తాను అదేని ఇదని ఎందుకనో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఒక సొంత రాజధాని మనం నిర్మించుకోవాలని అమరావతి నిర్మాణం ప్రారంభమైంది. దాని మీద అనేక సమస్యలు, అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు ఆ అమరావతిలో కట్టిన అసెంబ్లీలోనే మన అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మొన్న కూడా బడ్జెట్ సమావేశాలు అక్కడేనా? అక్కడ ఆ సెక్రటరియట్ లోనే ఐఏఎస్ అధికారులు కూర్చుంటున్నారు. ఆయన తాత్కాలికం అన్నాడా, పర్మనెంట్ అన్నాడా, తాత్కాలికము, దానిలో అనేక సమస్యలు. ఆ చర్చ పక్కన పెడితే ఈరోజు అసెంబ్లీ అక్కడే నడుస్తుంది, సెక్రటరియట్ అక్కడే ఉంది, అధికారులు అక్కడే ఉన్నారు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లు అక్కడే ఉన్నారు, అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నారు. ఉమ్మడి రాజధాని పేరుతోటి హైదరాబాద్ నుంచి ఎప్పుడన్నా మనం పరిపాలన సాగించావా? ఎప్పుడూ జరగలేదు. రేపు జూన్కి ఉమ్మడి రాజధాని టైం అయిపోతుంది, 10 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈయన ఎందుకు చేస్తున్నా అంటే రాజధాని 3 రాజధానులు అన్నారు, ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. అమరావతిని అటకెక్కించేశారు. ఈరోజు విశాఖపట్నం ఒక 300 కోట్ల 400 కోట్ల ఖర్చు పెట్టి అక్కడ ఏదో ఋషి కొండలో అక్కడంతా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రమైన అభ్యంతరాలు చెప్పినా సర్వనాశనం చేసి, కొంతమంది చెప్పడం ఆ కొండను బోడుగుండు చేసి అక్కడ నిర్మాణాలు చేసి పెద్ద పెద్ద భవంతులు కట్టారని. నాకు అర్థం కాదు ఏమిటంటే మన దగ్గర డబ్బులు లేవు రాజధాని కట్టడానికి, అందువల్ల ఉమ్మడి రాజధాని అక్కడే ఉండాలని వైవి సుబ్బారెడ్డి గారు చెప్తుంటే ఎంత ఆశ్చర్యకరం, ఎంత నవ్వులాటగా ఉందండి. 400-500 కోట్లు పెట్టి మీరు విశాఖపట్నంలో బిల్డింగులు కడతారా? ఇక్కడేమో మీరు వచ్చి ఉమ్మడి రాజధాని ఇంకొక 10 సంవత్సరాలు ఉండాలంటారా? నేను ఒకటే ప్రశ్న వైవి సుబ్బారెడ్డి గారిని అడుగుతున్నాను. వైవి సుబ్బారెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి గారిని అడగండి, జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కేసీఆర్ దగ్గరికి వెళ్ళి దావత్తులు నడుపుకొని ఇద్దరు కౌగులించుకొని ఆ శాలువాలు మార్చుకొని ఈ కేబినెట్ నిర్ణయం లేదు, ఎవరితో చర్చించలేదు. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి సంబంధించిన సెక్రటరీ ఆఫీసులన్నీ కూడా మీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి వచ్చేశారు. ఆ తర్వాత ఏ రోజు ఉమ్మడి రాజధానికి సంబంధించిన సెక్రటరియట్లో ఒక్క అడుగు పెట్టలేదు. ఆయన మరి ఆ కాంటెస్ట్ లో చెప్పాడా, ఇంకొక కాంటెస్ట్ లో చెప్పారని మన నారాయణమూర్తి గారు చెప్తున్నారు. ఎంత తెలివి తక్కువ వ్యాఖ్యానం ఇది, ఎంత ఇది. వాళ్ళ పార్టీలోనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి రాజధాని జూన్ తో పూర్తవుతున్న సందర్భంగా నారాయణమూర్తి గారు, ఆంజల్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి ప్లీజ్. నారాయణమూర్తి గారు కంప్లీట్. నేను అదే చెప్తున్నాను. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, వాళ్ళు ఇంటికి పోవడానికి సిద్ధపడిపోయారు. వాళ్ళకి అర్థమైంది తిరిగి అధికారానికి వచ్చే అవకాశం లేదని. అందువల్ల జనాన్ని కన్ఫ్యూజ్ చేయడం కోసము ఇటువంటి తెలివి తక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారు వైవి సుబ్బారెడ్డి గారు. ప్రజలు నారాయణమూర్తి గారు, మనతో పాటు లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్టు. ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, తాజాగా మళ్ళీ ఒకసారి రాజధాని